ఈ వార్తలను మీకు సమర్పిస్తున్నవారు సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా పోస్బొమ్మ సెంటర్ చెంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9912005889. నమస్కారం, జేఆర్జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. కన్నుల పండుగగా జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ. పలు చోట్ల పాల్గొన్న నాయకులు, అధికారులు, హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం జల్లేరు వాగులో పడి మృత్యువు దాకా వెళ్లి వచ్చిన అటవీ శాఖాధికారి రామయ్య, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. జంగారెడ్డిగూడెంలో సుబ్బంపేటలో హంగామా చేసిన తాచుపాము. సురక్షిత ప్రాంతానికి తరలించిన స్నేక్ సేవ్ సొసైటీ. బొట్టాయిగూడెంలో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. ఎమ్మెల్సీ ఎన్నికలపై నిబంధనలు వెల్లడించిన పోలవరం తహసీల్దార్ సుమతి. నవంబర్ 6వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్న తహసీల్దార్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక పథకం విద్యార్థి లోకానికి ఎంతో దోహదపడుతుందని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా అన్నారు. విద్య, వైద్య రంగానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలియజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న గోరుముద్ద, నాడు నేడు వంటి పథకాలను విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టి సరికొత్త చరిత్రకు నాంది పలికారని తెలియజేశారు. మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగనన్న విద్యా కానుక అనే మరొక సంచలనాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. నిజంగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పరిపాలన చూస్తూ ఉంటే దేశవ్యాప్తంగా అందరూ కూడా మన రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుని ఆయన పరిపాలన చేస్తున్నారనేది అందరూ కూడా గమనిస్తున్నారు, మరి ఫాలో అవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు బాలలు రేపటి పౌరులు అనేది మనందరికీ తెలుసు. ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ మనం సరైన మార్గంలో నడిపిస్తే వారికి చదువు మంచిగా చదువుకొని వారు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేటట్టు కనుక మనం చేయగలిగితే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఒక మంచి గొప్ప ఉద్దేశంతో ఈ రోజున ఇన్ని వేల కోట్ల రూపాయలని మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ చూడండి. ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ వల్ల ఎవరికి లాభం? మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల యొక్క పిల్లలందరూ కూడా మరి వేల వేల ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్స్లో చదవలేని పరిస్థితిలో వారు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తూ ఉన్నారు. అలాంటి వారిని ఆదుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి, పేద, బడుగు, బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో పెట్టారు. అలాగే మరి శారీరకంగా కూడా పిల్లలందరూ కూడా దారుఢ్యంగా ఉండాలని చెప్పేసి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి జగనన్న గోరుముద్ద అనే కార్యక్రమంతో మధ్యాహ్న భోజన పథకం పెడతాం. దాంట్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన స్వయంగా మెనూ తయారు చేసి పిల్లలకు అందించడంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల మీద ఆయనకున్నటువంటి ప్రేమని తెలియజేస్తూ ఉన్నారు. ఒకప్పుడు 50% కూడా పిల్లలు మధ్యాహ్న భోజనం తీసుకునేవారు కాదు. కానీ ఈ రోజున 100% పిల్లలు మధ్యాహ్న భోజనం స్కూళ్ళలో తింటున్నారంటే నిజంగా అది ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ అని చెప్పేసి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. అట్లాగే ఇప్పుడు కరోనా వల్ల స్కూల్స్ లేకపోతే వారిని అట్లా వదిలేయకుండా వారికి ఇంటికి, వారు రోజు స్కూల్స్లో ఏదైతే ఇస్తూ ఉన్నారో వారికి ఇంటికి పంపిస్తూ ఉన్నారు. ఇంట్లో ఉన్నా కానీ మరి చదువుకుంటూ వారు ఆరోగ్యంగా ఉండాలని ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు జరుగుతున్నటువంటి విద్యా కానుకలో స్కూల్స్ తెరవకపోయినా కానీ మరి బుక్స్, బ్యాగ్స్, బట్టలు, సాక్స్, షూస్ ఇలా ఒక కిట్ని మరి తయారు చేసి ఇస్తూ ఉన్నారు. ఇచ్చేటటువంటి క్లాత్ మెటీరియల్ చూశాను. ఎంతోమంది టీచర్స్ నాకు చెప్పారు,
ఎంత క్వాలిటీగా ఉన్నాయని చెప్పేసానంటే నిజంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా చేస్తేనే ఇలాంటి క్వాలిటీ గూడ్స్ పిల్లలకు అందుతున్నాయని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. చిన్న పిల్లలకి పౌష్టికాహారం అందించడం కానీ, గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అందించడంలో కానీ, మరి పుట్టే పిల్లల్ని తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి వారు చదువుకుని ఉద్యోగాల్లోకి వెళ్ళే వరకు ఏదో ఒక కార్యక్రమం పెట్టి వారిని ఆదుకునేటట్టుగా వారికి అండగా నిలబడటానికి మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నింటి వల్ల మన ముఖ్యమంత్రి గారు నిజంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ నిజమైన మేనమామ అని ఆయన ఖచ్చితంగా నిరూపించుకున్నారు. పిల్లలందరూ కూడా ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తూ చింతలపూడి నియోజకవర్గం తరఫున మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు జగనన్న విద్యా కానుక పథకాన్ని గురువారం ప్రారంభించారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రూపావత్ రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎండీఓ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, ఎంఈఓ రాముడు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, మేడవరపు విద్యాసాగర్, పీపీఎన్ చందర్రావు, సొసైటీ అధ్యక్షులు గూడపాటి రాధాకృష్ణ, చిటికల అచ్యుతరామయ్య, షేక్ అక్బర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత వందే మాతర గీతాన్ని ఆలపించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల గురించి చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ఉపన్యాసాన్ని వినిపించారు. అధికారులు, నాయకులు చేతుల మీదుగా జగనన్న విద్యా కానుకను విద్యార్థులకు అందజేశారు. 1,14,00,000 రూపాయలతో బాలుర ఉన్నత పాఠశాలను అన్ని రకాల మౌలిక సదుపాయాలతో కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ధీటుగా తీర్చిదిద్దడంపై అధికారులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ఇవ్వని ప్రజావసరాలను తీరుస్తూ చక్కటి విజన్, ప్రణాళికతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మండవల్లి విజయసారథి, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. జగనన్న విద్యా కానుక ఒక సమాజం ఎప్పుడైనా డెవలప్ అవ్వాలంటే ఇంకా 2 రంగాల్లో మనకి అభివృద్ధి అవసరం. మీకు అందరికీ తెలుసు ఆ 2 రంగాలు ఏంటనేది. మొదటిది విద్య, 2 వైద్యం. ఈ 2 రంగాల్లో సమాజంలో కరెక్ట్ గా అభివృద్ధి జరిగితే ఆటోమేటిక్ గా ఆ సొసైటీ డెవలప్ అవుతుంది, ఆ ప్లేస్ డెవలప్ అవుతుంది, ఆ కంట్రీ డెవలప్ అవుతుంది. సో ఈ 2 రంగాల్లో కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచడం జరుగుతుంది. మీ పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా చదవాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి అనుగుణంగానే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చేరుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం వారు మొన్న నాడు నేడు అనే ప్రోగ్రాం కింద ఇప్పటి వరకు విద్యారంగంలో ఏ ప్రభుత్వం కూడా ఖర్చు చేయనంత డబ్బులు ఖర్చు చేసి అన్ని రకాల సౌకర్యాలు స్కూల్లో ఉండేలాగా, వేటికి తీసుకోకూడదనేలాగా అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకునే పిల్లలు కూడా మీకు ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. హైలీ క్వాలిఫైడ్, మీకు ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇలాంటి క్వాలిఫైడ్ టీచర్స్ దొరకరు. ఎందుకంటే అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఆల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ టీచింగ్ ఫీల్డ్. ఆల్ ఆర్ బిఎడ్స్, ఎంఈడ్స్ చేసిన వాళ్ళు ఉంటారు టీచర్స్. సో బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, అకాడమిక్ పరంగా 2 రకాలుగా హైలీ క్వాలిఫైడ్, హైలీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు అంతా కూడా మీ మీద ఉంది, పిల్లల మీద ఉంది. ప్రెసెంట్ గా చదువుకోవాల్సిన బాధ్యత మీది అండ్ దానికి తగినట్లు రిజల్ట్ చూపించాల్సిన బాధ్యత కూడా పిల్లల మీద ఉంది. దానికి తగినట్లుగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద మానిటరింగ్ చేయాలి. విద్యారంగంలోనే మరి ఈ రోజున జరుగుతున్నటువంటి కార్యక్రమం ఎంతో ఘనమైనదిగా భావించాలి. ఎందుకంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీలనే కాకుండా ఇవ్వనటువంటి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రజలకి ఏవైతే మరి లబ్ధి కూరుస్తాయో మరి వాటన్నిటిని చేసుకుంటూ పోతూ మరి అందులో భాగంగానే ఈ రోజున జగనన్న విద్యా కానుక అనేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఇటువంటి విద్యా కార్యక్రమాలు కానివ్వండి మరి పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటే అది ఒక జగన్ గారి వల్లే సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక విజన్ తోటి, ఒక ప్రణాళిక తోటి మరి ముందుకెళ్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ తరఫున ఉండేటటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చేరాలనేటటువంటి ఒక చిత్తశుద్ధితోటి, ఒక సంకల్పంతో మరి చేసేటటువంటి ఆయన ఈ ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకుంటే
ఒక మన జంగారెడ్డిగూడెం హై స్కూల్కి సంబంధించి సుమారుగా 1,14,00,000 రూపాయలు మరి ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక స్కూల్కి ఖర్చు పెట్టిందంటే ఈ యొక్క ప్రభుత్వం మరి ఎంత చిత్తశుద్ధితోటి పనిచేస్తుంది అనేటటువంటి దాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. మీ యొక్క పిల్లలు భవిష్యత్తులో వృద్ధి చెందాలనేటటువంటి ఒక మంచి ఆకాంక్షతోటి నడుపుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దీవించి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఎంఈఓ బుద్ధుల రాముడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోల్నాటి బాబ్జీ చేతుల మీదుగా విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోల్నాటి శ్రీను, నాని, రాజా, సతీష్, విద్యా కమిటీ చైర్మన్లు తగరం దుర్గారావు, ప్రత్తిపాటి రాజారావు, పొడిదోలు రామయ్య, సిర్రా రాజేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారని వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు 3 దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్తున్నట్లు, అన్ని విద్యాలయాలకు మౌలిక వసతులు కల్పించనున్నట్లు, ఇప్పటికే నాడు నేడు కార్యక్రమంతో పాటు విద్యార్థులకు అందిస్తున్న పథకాలతో రాష్ట్రంలో విద్యాభివృద్ధి పరిగెడుతుందని అన్నారు. అదేవిధంగా పేరంపేట గ్రామంలో నిర్వహించిన జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, ఇర్ల శ్రీనివాసరెడ్డి, కఠారు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది విద్యార్థులకి లబ్ధి పొందుతుంది. ఇంతకుముందు మనం ఈ షూ, సాక్స్ ఇవన్నీ మా స్కూల్లో ఇవ్వాలంటే డోనర్స్ని ఎదిగే పరిస్థితి. పంగం శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కలిపి ఎవరో కొన్ని చూసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇచ్చే పరిస్థితి ఉండేది గత ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి సామాన్య మానవుడికి విద్య అందించాలనే ఏకైక దృక్పథంతో నాడు నేడు కానీ జగనన్న విద్యా కానుకని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా బాగుంటున్నాయనే ఒక దృక్పథాన్ని తీసుకురావాలి పబ్లిక్లో అనే దృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థికి 3 బుక్స్, షూ, బెల్ట్, 3 మాస్కులతో కూడా కిట్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అదేవిధంగా నాణ్యమైన ఫుడ్ను కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా పేరెంట్స్ కమిటీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో స్కూల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా ఇంకా స్కూల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా భాగస్వామ్యం అంటే పిల్లల యొక్క భాగస్వామ్యాన్ని కలుపుదాం ఉద్దేశంతో విద్యా కమిటీలను ఏర్పాటు చేసి విద్యా కమిటీలను హెడ్ మాస్టర్లని అనుసంధానంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. చక్కగా ప్రభుత్వం యొక్క ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ నందు జగనన్న విద్యా కానుకను వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చందర్రావు, వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ వార్డు నాయకులు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి యూత్ నాయకులు ఉగ్గం ప్రసాద్, శంకు సురేష్, నూలు కృష్ణమూర్తి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తల్లాడ సంజయ్, అంగన్వాడీ టీచర్ డ్వాక్రా సిఏ జయ, మాసారపు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుక పంపిణీలో భాగంగా దివ్యాంగులకు వీల్ చైర్స్ ను అందజేశారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేలా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు అన్నారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల గురించి జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖాధికారి రాముడు హర్షం వ్యక్తం చేశారు. సీఎం గారు పిల్లలకి సరైన విద్య అందాలి, అట్లాగే సరైన సౌకర్యాలు కల్పించాలి, సరైన వసతులు ఏర్పాటు చేయాలి, అలాగే మరి సరైన ఆహార పదార్థాలు ఏర్పాటు చేయాలి అనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అట్లాగే మరి ఈ రోజు పాఠశాలకి ఒక్కో స్టూడెంట్ కి 1500 ఖర్చు వాల్యూ ఉండే కిట్ తల్లిదండ్రులకి పిల్లలకి ఆర్థిక భారాన్ని తగ్గించి మరి అట్లాంటి అవకాశ సౌకర్యాన్ని కల్పించిందండి గవర్నమెంట్. మరి దానికి ఒక్కసారి మనం తల్లిదండ్రులు గాను పేరెంట్స్ గాను పిల్లల పట్ల మనకి చూపిస్తున్న గవర్నమెంట్ యాక్టివిటీస్ అన్నిటికీ మనం అందరూ ఒక్కసారి నమస్కారం చేసుకోవచ్చు. అంతా హ్యాపీనెస్. మరి సీఎం గారు రోజు కంటిన్యూ ఇదే మెను అయితే కష్టమైపోతుందని దానికి రోజు రోజుకు మారుతా ఉన్నట్లయితే పిల్లల్లో కూడా మరి భోజనం చేసే యాక్టివిటీ ఇంట్రెస్ట్ గా తింటారు, ఎక్కువ మంది భోజనం చేస్తారు అనే ఉద్దేశంతో మెనూను కూడా మార్చారు. ఇప్పుడు చదువుతున్న పిల్లలు తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారికి
రుణపడి ఉండాలండి. ఎందుకంటే అసలు మనం కొనాలన్నా సరే అంత క్వాలిటీ బ్యాగ్ కొనలేం. ఎందుకంటే పాడిహత్తడి పిల్లోడు అని చెప్పి ఏదో కొంటాం. అదే షూస్, బట్టలు, 3 జతల బట్టలు, సాక్స్, టై, బెల్ట్, ఇన్ని రకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాబుకి కానీ ఒక పాపకి కానీ 1550 రూపాయలు ఖర్చు పెట్టి మన పిల్లల కోసం ఈ కరోనా ఉన్న సమయంలో ఇన్ని కోట్లు, 4500 కోట్ల రూపాయలు మన పిల్లల కోసం ఆయన ఖర్చు పెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనం మర్చిపోకూడదు. 1వ తరగతి 10వ తరగతి పిల్లలకి అందరికీ మంచి కార్పొరేట్ స్థాయిలో పిల్లలు ఉండాలి. కార్పొరేట్ స్థాయిలో విద్య కాదు, అక్కడ చూపించే మనం డబ్బు కొనుక్కోవాలి. ఇక్కడైతే గవర్నమెంట్ అంటే పిల్లలకి ఒక మేనమావ లాగా ఆయన పిల్లలందరికీ చక్కటి క్వాలిటీ ఉన్న దుస్తులు అన్ని ఇవ్వడం నిజంగా మన అదృష్టం. జంగారెడ్డిగూడెంలోని సుబ్బంపేట రోడ్డు నందు షిర్డీ సాయిబాబా ఆలయం సమీపంలో మల్లికార్జున ఇంటిలోకి చొరబడిన తాచుపామును నిర్బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. పొలాల్లోనూ ఖాళీ మైదానాలలోనూ అడవులలోనూ సంచరించే పాములు ఈ మధ్య కాలంలో జనసంచారం కలిగే ప్రాంతాలకు వస్తున్నాయి. మల్లికార్జున ఇంటిలోకి చొరబడిన 5 సంవత్సరాల వయస్సు కలిగిన తాచుపామును స్నేక్ సేవ్ సొసైటీ చైర్మన్ చదలవాడ క్రాంతి కుమార్ చాకచక్యంగా వ్యవహరించి గోనె సంచిలో వేశారు. తాచుపాము ఇంటిలోకి చొరబడడంతో క్రాంతి కుమార్ కు సమాచారం అందించినట్లు తెలియజేశారు. పాము జాతులలో తాచుపాము అత్యంత ప్రమాదకరమైనదని, ఇది కాటేస్తే 1 మిల్లీమీటర్ విషం సోకి నరాలపైనే తీవ్ర ప్రభావం చూపుతుందని క్రాంతి కుమార్ తెలిపారు. నా పేరు క్రాంతి చదలవాడండి. మాది జంగారెడ్డిగూడెం వెస్ట్ గోదావరి. మాది స్నేక్ సేవర్ సొసైటీ. ఈరోజు సుబ్బంపేట రోడ్లో ఉన్న సాయిబాబా గుడి పక్కన మల్లికార్జునరావు గారని ఇంటి దగ్గర 7 అడుగుల త్రాచుపాము రావటం జరిగింది. అది చూసి వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి సమీపంలో ఉన్న స్నేక్ సేవర్ సొసైటీకి సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే స్నేక్ సేవర్ సొసైటీ అధ్యక్షుడిగా నేను ఈరోజు పామును పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇది సుమారుగా 7 అడుగులు ఉంటుంది. ఇది బాగా విషపూరితమైనది. ఇది త్రాచుపాము అంటారు, ఇంగ్లీష్లో కోబ్రా అంటారు, హిందీలో నాజా అంటారు. అలాగే ఇది సుమారుగా దీని వయసు 5 సంవత్సరాలు ఉంటుంది. ఇది మ్యాక్సిమం ఇది కరిస్తే విషం రిలీజ్ అయ్యేది 1.5 ml రిలీజ్ చేస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇది న్యూరోటాక్సిన్కి సంబంధించింది. ఇది నరాలకు ఎఫెక్ట్ ఉంటుంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాలలో ప్రవహిస్తున్న కొండవాగులు ప్రశాంతంగా ఉంటూనే ఒక్కమారు అకస్మాత్తుగా ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఒక్క మాటునే కనురెప్ప కాలంలోనే వాగులు పొంగి పొర్లుతుంటాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా జల్లేరు, బైనేరు, సుగ్గొండ, కొవ్వాడ కాలువలు ఉగ్ర రూపంగా ప్రవహిస్తూ ఉంటాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం గ్రామ శివారు ప్రవహిస్తున్న జల్లేరువాగు దాటుతుండగా అటవీ శాఖకు చెందిన ఒక ఉద్యోగి కొట్టుకుపోయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. అప్పటిదాకా మామూలుగా ఉన్న జల్లేరువాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అటవీ శాఖలో పనిచేస్తున్న రామయ్య మోటార్ వెహికల్పై జల్లేరువాగు దాటుతుండగా కాలువలో పడిపోయారు. చావు అంచెలు దాకా వెళ్లి వచ్చారు. స్థానికులు హుటాహుటిన తేరుకుని రామయ్యను కాపాడారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ఎమ్మెల్యే పీతల సుజాత జల్లేరువాగుపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏమైందో తెలియదు కానీ కాంట్రాక్టర్ వంతెనను పూర్తిగా నిర్మించకుండానే జాప్యం చేయడంతో తరచూ ఈ ప్రాంతంలో ఏదొక ప్రమాదం సంభవిస్తూనే ఉన్నట్లు గిరిజనులు, గిరిజనేతరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా జల్లేరువాగుపై రహదారి నిర్మించినప్పటికీ ఈ రహదారిపై నుంచి జల్లేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ సమయంలో వాగు దాటే ప్రయత్నం చేసేటప్పుడు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సైతం జరుగుతుందని ప్రమాద బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా వాగుపై వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అటు ఇటు ప్రాణభయం లేకుండా రాకపోకలు సాగే విధంగా చూడాలని ఆర్ఓబి శాఖాధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి. జయాజీ న్యూస్. సింహాద్రి మొబైల్ వరల్డ్ మొదటి వార్షికోత్సవ సంబరాలు. అదిరిపోయే ఆఫర్లు, ఆకర్షణీయమైన బహుమతుల వెలువ. 11,490 రూపాయల నుంచి 27,990 రూపాయల వరకు ప్రతి వివో స్మార్ట్ ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు. పౌచ్ కొనుగోలుపై స్క్రీన్ కార్డుపై పౌచ్ ఉచితం. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రత్యేకమైన గిఫ్ట్ కలదు. త్వరపడండి, అవకాశం అక్టోబర్ 31 వరకు మాత్రమే.
సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోస్బొమ్మ సెంటర్, చెంగారెడ్డిగూడెం. ఫోన్ నెంబర్ 9912005889. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలోని 6వ వార్డు నందు ప్రాథమిక పాఠశాల నందు జగనన్న విద్యా కానుకను విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల మధ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, మేడవరపు విద్యాసాగర్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు కిట్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాములపర్తి శ్రీనివాసరావు, ఆడబాల రాంబాబు, ముప్పిడి వీరాంజనేయులు, నేకూరి కిషోర్, షేక్ అక్బర్, ఉల్లాపు రవి, కొత్తూరు పెద్ద, మర్రి నాగరాజు, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, కబీర్, నూలు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల కారణంగా ప్రభుత్వ విద్యాలయాలలో జాయినింగ్ శాతం పెరుగుతుందని, దానికి అనుగుణంగానే తరగతి గదుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని ప్రిన్సిపల్ కోరారు. ఎమ్మెల్యే ఎలీజా దృష్టికి తీసుకువెళ్లి తరగతి గదుల నిర్మాణానికి తన వంతు సహకారం ఇస్తామని ముప్పిడి అంజీ, నేకూరి కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా జీకే ఫైబర్ జయార్జీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. మన జగనన్న ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ జగనన్న విద్యా కానుక మరి ఏ పేద బిడ్డ కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులతో చదువు మానేయకూడదని చెప్పి ఉద్దేశంతో మరి యొక్క గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విద్యా కానుక అనే పథకం ద్వారా మరి పిల్లలకు ఎంతో ఖరీదైనటువంటి స్కూల్ బ్యాగు, అలాగే యూనిఫామ్, బుక్స్, టెక్స్ట్ బుక్స్ కాకుండా నోట్ బుక్స్ కూడా, అలాగే షూ, బెల్టు, టైతో పాటు 3 మాస్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి యొక్క ఈ బృహత్తమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి జగనన్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నటువంటి బిడ్డలకి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ రోజున జగనన్న విద్యా కానుక ద్వారా ప్రతి ఒక్క పిల్లోడు కూడా కార్పొరేట్ స్థాయి పిల్లలుగా ఉండాలి, ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలందరూ కూడా అని చెప్పి ఆలోచన చేసి మరి ఈరోజు 3 జతల బట్టలు, బ్యాగు, బుక్స్, అలాగే టై, షూ, ఇలా అన్ని రకాల వస్తువులు ఇచ్చి ఈ రోజున పిల్లలందరిని ఆదుకుంటున్నాడు జగనన్న. ఈ రాష్ట్రంలో కూడా ఎవరూ కూడా ఇప్పుడు వరకు చరిత్రలో ఇంత ఇదిగా చేపట్టిన ముఖ్యమంత్రి ఎవరు లేరు, మన జగనన్నే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే పిల్లల చదువులు మధ్యలో ఆగకూడదని చెప్పి మరి మన 15,000 రూపాయలు అమ్మఒడి ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. జగనన్న గోరుముద్ద ద్వారా మెనూ ప్రకారం రోజుకో కూర, అలాగే అన్ని వారానికి సరిపడా మెనూ మార్చి పిల్లల జగనన్న గోరుముద్ద ద్వారాగా పిల్లలందరూ కూడా మంచి పౌష్టికాహారం అందాలని చెప్పి జగనన్న ఎంతో ఆలోచన చేశాడు. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు అందరూ కూడా ప్రజలందరూ ఆశీర్వదించాలి, ఆయన మీద మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును అర్హులైన పట్టభద్రులు మరొకసారి నమోదు చేసుకోవాల్సి ఉందని పోలవరం తహసీల్దార్ సుమతి స్పష్టం చేశారు. నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని అర్హులైన పట్టభద్రులు వినియోగించుకోవాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి 13(1) నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి టీచర్స్ అందరూ ఫారం 19లో అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంది. ఎవరెవరు దానికి అర్హులు అనేది మనకి జియో 537లో చెప్పడం జరిగింది. హై స్కూల్ టీచర్స్ అయి ఉండాలి, ప్రిసీడింగ్ 3 ఇయర్స్లో 6 ఇయర్స్లో 3 ఇయర్స్
వాళ్ళు హై స్కూల్ టీచర్ చేసి ఉండాలి. ప్లస్ వాళ్ళ ఎపిక్ కార్డు అంటే లోకల్లో వాళ్ళు ఎక్కడైతే రెసిడెన్సీ ఉన్నారో అక్కడ వాళ్ళు ఓటర్గా నమోదై ఉండాలి. అవి తీసుకొని రావాలి. ప్రైవేట్ స్కూల్ టీచర్స్, ఎయిడెడ్ టీచర్స్ కూడా ఇందులో అర్హులే. అయితే వాళ్ళు వాళ్ళ విద్యాధికారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. పార్ట్ టైం టీచర్స్ మాత్రం అర్హులు కాదు. వీళ్ళందరూ మనకి అప్లికేషన్స్ తీసుకోవడానికి లాస్ట్ డేటు 6/11/2020 వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. దాన్ని మనకి December 1న డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయడం జరిగింది. December 1 నుంచి December 31 వరకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే తీసుకోవటం జరుగుతుంది. దాని మీద ఫైనల్ పబ్లికేషన్ January 18, 2021 ఫైనల్ పబ్లికేషన్ జరుగుతుంది. ఇది అందరూ ఇంతకుముందు వాళ్ళకి ఓటర్గా ఉన్నప్పటికీ ఫ్రెష్గా అందరూ ఫామ్స్ పెట్టుకోవాల్సిందే. దానికి డిఆర్ఓ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఈస్ట్ గోదావరి డిఆర్ఓ గారు, అసిస్టెంట్ ఎలక్టోరల్ ఆఫీసర్గా ఎంఆర్ఓ గారు అంటే నేను, డిజిగ్నేటెడ్ ఆఫీసర్గా మన ఎండిఓ గారు అపాయింట్ చేయడం జరిగింది. మనకి ఒకటే బూత్ ఉంది. మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన బూత్ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ మనకి ఫామ్ 19 అనేవి అక్కడ మన ఎండిఓ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉంచుతున్నాము. ఎవరైనా ఫామ్స్ ఫిల్ చేసి ఎండిఓ గారికి ఇస్తే మేము స్క్రూటినీ చేసి వాళ్ళ క్రైటీరియా ప్రకారం వాళ్ళకి ఓటర్ అర్హత ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ప్రతి టీచర్స్ ఫామ్ 19 ఫిల్ చేసి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో గురువారం కొండపోత వర్షం కురిసింది. రహదారులు, పల్లపు ప్రాంతాలు సైతం జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా వరద నీరు రోడ్లపై పిల్ల కాలువలను తలపిస్తుందని స్థానికులు తెలియజేస్తున్నారు. బొట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లి నందు నిర్వహించిన జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సరస్వతి విగ్రహానికి పూజలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ఎమ్మెల్యే బాలరాజు వివరించారు. ఇంత పెద్ద మొత్తంలో విద్యా వ్యవస్థ మెరుగుదలకు కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని అన్నారు. పాఠశాలలో విద్యా కానుక కార్యక్రమానికి ఇన్ని అభివృద్ధి చేస్తున్నాడు. నిజంగా ఇవన్నీ కూడా మీరు తెలియజేయాలి. వృద్ధులకు పెన్షన్ 2000 నుంచి 250 రూపాయలు పెంచారు. అలా 4 సంవత్సరాల్లో 3000 చేయబోతుంది. మరి మేము అందరూ కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బడికి పంపించి గవర్నమెంట్ స్కూల్స్ పంపించి నా పిల్లడు గవర్నమెంట్ స్కూల్లో వెళ్తున్నాడు అని గర్వంగా చెప్పండి. ఈరోజు ప్రిన్సిపల్ గారు అనర్ఘంగా శ్లోకాలు చెప్తారు, మంత్రాలు చెప్తారు. నిజంగా అలాంటి టాలెంటెడ్ మాస్టర్లు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. నేను గవర్నమెంట్ స్కూల్ చదివాను, మన డీడీ గారు చదివారు, ఎండిఓ గారు, ఎంఈఓ ఇక్కడ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చదివారు. ప్రైవేట్ స్కూల్లో ఎవరు చదవలేదు. అక్కడ ఇంతటి ట్రైనింగ్ ఉండి పిల్లల తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించే పిల్లలు, ప్రైవేట్ స్కూల్లో చదివించే పిల్లలు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. పిల్లలకి మంచి చదువు వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండుగగా జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ. పలు చోట్ల పాల్గొన్న నాయకులు, అధికారులు. హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం జల్లేరువాగులో పడి మృత్యువు దాకా వెళ్లి వచ్చిన అటవీ శాఖాధికారి రామయ్య. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. జంగారెడ్డిగూడెంలో సుబ్బంపేటలో హంగామా చేసిన తాచుపాము. సురక్షిత ప్రాంతానికి తరలించిన స్నేక్ సేవ్ సొసైటీ. బొట్టాయిగూడెంలో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. ఎమ్మెల్సీ ఎన్నికలపై నిబంధనలు వెల్లడించిన పోలవరం తహసీల్దార్ సుమతి. నవంబర్ 6వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్న తహసీల్దార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.